ఇది ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? మా నాన్నమ్మ గుత్తొంకాయ కూర చేత్తదండి, మరి తింటే ఉంటదండి నా సామిరంగా. అంత బాగుంటదా అంటారేమో, వంటల పోటీలు పెడితే వరల్డ్ ఫస్ట్ వచ్చేత్తది. మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ వండేయండి, చెప్తాను ఎలా వచ్చిందో నాకు తర్వాత చెప్పండి. కామెంట్స్ లో ఈ మసాలాలు ఉన్నాయి దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు మూకుల్లో నూనెసి నూనె బాగా వేడైన తర్వాత ఉల్లిపాయలేసి లైట్ గా రంగు మారిన తర్వాత దించేసి మిక్సీ జార్ లో వేయండి. ఇప్పుడు అదే మూకిట్లో కమెంట్స్ లో ఉన్న మసాలాలన్నీ వేసి ఎక్కువ కాదండి 2 నిమిషాలు, అది కూడా సన్నని మంట మీద వేయించేసి ఇది కూడా మిక్సీ జార్ లో వేసేయండి. ఇంకా టేస్ట్ కావాలనుకుంటే లైట్ కొత్తిమీర కూడా వేసేయండి చెప్తాను. దీంతో పాటు టేస్ట్ కి సరిపడ ఉప్పు, కారం, లైట్ గా పసుపు వేసి మెత్తగా పేస్ట్ పట్టేయండి. ఇప్పుడు నిగనగలాడే రౌండ్ గుత్తొంకాయలు తీసుకొని చాకుతో నిలువుగా అడ్డంగా నరికేసి వంకాయలన్నీ ఉప్పు నీళ్ళలో వేసేయండి, కండ్రెక్కకుండా ఉంటాయి. ఇక తర్వాత ఏముంది, నరుక్కున్న వంకాయల్లో మసాలా పెట్టేసి మొత్తం అన్ని పేర్చేయండి నీట్ గా. అవును, అసలు మీకు నిజంగానే గుత్తొంకాయ అంటే ఇష్టమేనా? అందరూ ఇష్టంగానే తింటారు అనుకుంటున్నాను నేనైతే. గుత్తొంకాయ ఇష్టం లేనోళ్ళు ఎవ్వరు ఉండరేమో అని నా ఫీలింగ్. నెక్స్ట్ పెద్ద గిన్నె పెట్టుకొని నూనె వేడైన తర్వాత తాలింపులతో పాటు కరేపాకు కూడా వేసుకొని బాగా ఏపాలి. తర్వాత వంకాయలు కూడా వేసేసి కదపకూడదండోయ్, మూత పెట్టి ఒక సైడ్ అంతా బాగా మగ్గిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకొని రెండో సైడ్ కూడా మగ్గిచ్చేయాలి బాగా. రెండు వైపులా వంకాయలు బాగా మగ్గిన తర్వాత మిగిలిన మసాలా పేస్ట్ కూడా వేసుకొని బాగా కలిపేయాలండి. మన గ్రేవీకి సరిపడగా నీళ్లు కూడా వేసుకోవాలండి. ఉప్పు సరిపోలేదంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. గుత్తొంకాయ కూర ఇలా దగ్గర పడిన తర్వాత కొత్తిమీరేసి దింపేయడమేనండి. ఇక మా పావని అయితే అన్నం పెట్టేసిందండి. ఆ కూర చూడండి, అసలు చూస్తా ఉంటేనే నోరు ఊరిపోతుందండి బాబు. ఇక నేనైతే చెట్టు కింద కూర్చొని చల్లగాలికి వేడి వేడి అన్నంలో ఈ గుత్తొంకాయ కూర వేసుకొని తింటా ఉంటే భలే ఉందండి. మీరు లైక్ ఒక్కటే కాదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఇలాంటి బోల్డ్ వీడియోలు వస్తున్నాయి. గుత్తొంకాయలు అటక్కని మింగేశానండి, అంత బాగుంది.